నత్తయ్య గిత్తయ్య అనకపోతే. నేను నత్తయ్య అన్నానా? మడికట్టుకుని ఉన్నాను. అబద్ధం ఆడకత్తయ్య, మైల పడిపోతాను. ఇప్పుడేమన్నావు? కత్తయ్య అనలేదంటే నన్ను కత్తయ్య అంటావా? అయ్యో, నా కర్మ కొద్ది దొరికారు అత్తయ్య మీరు. మళ్ళీ ఇంకో కొత్త కూత. ఇప్పుడు రత్తయ్య అన్నావా లేదా? అయ్యో, నా రాత. అవి సందులు, తెలుగు సరిగ్గా చదువుకోలేదు అత్తయ్య. మరో మాయదారి కూత దత్తయ్య అట. అయ్యో అయ్యో, నేను నీలాగా చదువుకోలేదని నన్ను నత్తయ్య కత్తయ్య రత్తయ్య దత్తయ్య అంటూ గదవ పేరుతో పిలుస్తావు. అబ్బాయి ఇంటికి రా అని చెబుతాను సంగతి. ఒరే అబ్బాయి, చూడరా నీ పిల్లం నన్ను అత్తయ్య అని పిలవకుండా కొత్త కొత్త పేర్లు పెట్టి పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? నత్తయ్య కత్తయ్య రత్తయ్య దత్తయ్య అంటూ పిలుస్తుంది. ఓ అదా, నీకు అర్థం కాదమ్మా, వదిలే. నువ్వు కూడా దమ్మ అని పిలుస్తున్నావు. చక్కగా అమ్మ అని పిలవలేవు. మొగుడు పిల్లం ఒకటైపోయి నన్ను ఏడిపిస్తున్నారు. అబ్బబ్బబ్బా, ఇంటికి వస్తే ఇదే గోల. సరే సరే, నేను బయటికి వెళ్ళి వస్తానమ్మా. ఈడు కూడా నమ్మ అని అంటున్నాడు. నేను నీకు భారమైపోయాను. నానమ్మ, బాధపడకు నానమ్మ, అవి తెలుగు సందులు, మా మాస్టర్ చెప్పారు. కాదు ప్లస్ అత్త, కాదత్త. వస్తాను ప్లస్ అమ్మ, వస్తానమ్మా. యుత్వ సంధి. అంతే నానమ్మ, రెండు అర్థవంతమైన పదాలు కలిపితే ఒక కొత్త పదం ఏర్పడటం అన్నమాట. ఓ అంతేనా?